హలో బ్యూటిఫుల్ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను ఒక సింపుల్ అండ్ టేస్టీ చాలా క్విక్ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. అదే మామిడికాయ పెసరపప్పు పచ్చడి. దీనికోసం ముందుగా పెసరపప్పుని ఒక అరగంట నుంచి గంట పాటు నానబెట్టుకోవాలి. నానబెట్టి పక్కన పెట్టుకోండి. ఒక మిక్సీ జార్లో ఈ నానబెట్టిన పెసరపప్పుని వాటర్ తీసేసి యాడ్ చేసేసుకోవాలి. ఇందులోనే మన కారానికి తగ్గట్టుగా ఒక 4-5 ఎండుమిర్చి ముక్కల్ని యాడ్ చేసుకున్నాను. దీంట్లో ఇప్పుడు కొద్దిగా సాల్ట్, అలానే ఇంగువ, టేస్ట్ అంతా ఇంగువలోనే ఉందండి. ఒక స్పూన్ ఇంగువ వేసుకున్నాను. ఇది ఒక్కసారి మెత్తగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత మామిడికాయ ముక్కల్ని కూడా చక్కగా పుల్లగా ఉన్న మామిడికాయ ముక్కల్ని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. వేసి గ్రైండ్ చేసేయండి. ఇప్పుడు పోపు కోసం కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని అందులో కొద్దిగా మినపప్పు, ఆవాలు, అలానే కరివేపాకు, ఒక ఎండుమిర్చి వేసుకొని ఒక్కసారి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దింపేసి పచ్చడి మీద వేసేసుకుని సర్వ్ చేసుకోవడమే అండి. నిజంగా నమ్మండి, వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఈ పచ్చడి వేసుకొని తింటే స్వర్గమేనండి. తప్పకుండా ట్రై చేసేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.